నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళం వేయాలని నిర్ణయించిందా? ప్రభుత్వం కన్నా పార్టీయే సుప్రీం అనే సందేశం ఇవ్వాలని భావించిందా? సర్కార్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్న పార్టీకి మాత్రం కార్యకర్తే అని సంకేతం ఇచ్చిందా? ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశమే ప్రత్యక్ష సాక్ష్యమా? ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఢిల్లీకి పిలిపించి ఉద్దేశపూర్వకంగానే వంశీచందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించిందా? తద్వారా ప్రభుత్వ పెద్దల అహంకారాన్ని తగ్గించి వారిని అవమానించిందా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది. ఢిల్లీ వర్గాలు దీనికి అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. తాము ప్రభుత్వాధినేతలమని విర్రవీగుతున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళెం వేయాలని నిర్ణయించిందా? ప్రభుత్వం కన్నా పార్టీయే సుప్రీం అనే సందేశం ఇవ్వాలని భావించిందా? సర్కార్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్న పార్టీకి మాత్రం కార్యకర్తే అని సంకేతం ఇచ్చిందా? ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశమే ప్రత్యక్ష సాక్ష్యమా? ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఢిల్లీకి పిలిపించి ఉద్దేశపూర్వకంగానే వంశీచందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించిందా? తద్వారా ప్రభుత్వ పెద్దల అహంకారాన్ని తగ్గించి వారిని అవమానించిందా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది. ఢిల్లీ వర్గాలు దీనికి అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వంలోని కీలక మంత్రులైనా సరే అందరికంటే పార్టీయే సుప్రీం. అంతేకాదు ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తామని ప్రభుత్వాధినేతలకు కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలంగాణ నేతల సమన్వయ సమావేశం పెట్టిన ఏఐసిసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా కొట్టారు. కానీ తర్వాత జరిగిన ఛత్తీస్గఢ్ నేతల మీటింగుకు కేసీ మాత్రం హాజరయ్యారు. ఇది దేనికి సంకేతమన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. బుధవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. సమావేశానికి ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా కొట్టారు. వారి స్థానంలో సిడబ్ల్యూసీ సభ్యుడు, రాష్ట్రానికి చెందిన జూనియర్ నేత వంశీచందర్ రెడ్డిని పంపించారు. ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. హోదా ప్రకారం వంశీచందర్ రెడ్డిదే పైచేయి అయినా రాష్ట్రానికి చెందిన కీలక నేతల సమావేశానికి అధ్యక్షత వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య ద్వారా రాష్ట్ర కీలక నేతలను కాంగ్రెస్ హైకమాండ్ ఘోరంగా అవమానించిందని, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వేదికగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి తాకట్టు పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలు, ఇతర కీలక నేతలను తక్కువ చేసే ఉద్దేశంతోనే హైకమాండ్ ఇలాంటి ఎత్తుగడ వేసిందనే చర్చ జరుగుతోంది. ఖర్గే, కేసీ కావాలని డుమ్మా కొట్టారని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర నేతలకు కీలక సంకేతాలు పంపించాలనే ముందస్తు ప్రణాళికలో భాగంగానే అధిష్టానం పెద్దలు వారిద్దరిని సమావేశానికి వెళ్లొద్దని చెప్పినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు సమావేశాలు ఉండడం వల్లే హాజరు కాలేకపోయారని వారిద్దరు చెప్పినట్టు సమాచారం. కేసీ ఢిల్లీలోనే జరిగిన ఛత్తీస్గఢ్ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర నేతలకు వేణుగోపాల్కు మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతుంది.